నమస్తే, నేను మాధవి. ఏబిఎన్ కొత్త ప్రోగ్రామ్ బెస్ట్ ఇన్ ద బిజినెస్కి స్వాగతం. బెస్ట్ ఎవరు, గెస్ట్ ఎవరు అంటారా? జగమెరిగిన బ్రాహ్మణికి ప్రత్యేక పరిచయం ఎందుకు? నారా నందమూరి వారసురాలు, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణితో మన ప్రోగ్రామ్ బెస్ట్ ఇన్ ద బిజినెస్ స్టార్ట్ చేద్దాం. హలో బ్రాహ్మణి గారు, ఎలా ఉన్నారు? I'm feeling very good, thanks Andy. వెల్కమ్ టు అవర్ షో బెస్ట్ ఇన్ ద బిజినెస్. My pleasure. బ్రాహ్మణి గారు, 25 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థని ప్రారంభించారు. ఈరోజు హెరిటేజ్ అనేది చాలా పెద్ద సంస్థ. ఇంత చిన్న వయసులో మీరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారు కంపెనీకి. బాధ్యతలు తీసుకున్న రోజు మీకు ఎలా అనిపించింది? సంతోషపడ్డారా, గర్వపడ్డారా, లేదా ఇన్ని బాధ్యతలు ఒకేసారి ఎలా అని కంగారు పడ్డారా? మీరు చెప్పిన ఫీలింగ్స్ అన్నీ నేను ఫీల్ అయ్యానండి. ఇన్ఫ్యాక్ట్ హెరిటేజ్ ఫుడ్స్ 25 years ఓల్డ్, 25 సంవత్సరాలు అయిందండి కంపెనీ స్టార్ట్ చేసి. సో ఈ సంవత్సరం మా సిల్వర్ జూబ్లీ ఇయర్. అండ్ ఒరిజినల్గా కంపెనీ స్థాపించిన ప్రిన్సిపల్ ఏంటంటే రైతు సంక్షేమం. సో దాన్ని ఒక స్ట్రాంగ్ ప్రిన్సిపల్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కంపెనీ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్ డే ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ కంపెనీ నుంచి ఇప్పటిదాకా రైతుల్ని ఒక సెంట్రల్ పాయింట్గా చూస్తూ ఉంటామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ద్వారా రైతులకి ఎప్పుడు యాక్యురేట్ టైమ్లీ పేమెంట్స్ చేస్తూ ఉంటాము. సో రైతులు ఎప్పుడైనా మాకు రోజు మిల్క్ సప్లై చేస్తూ ఉంటారు ట్వైస్ అ డే. దానికి క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ మిల్క్కి ఎప్పుడు యాక్యురేట్ మెజర్మెంట్స్ చేస్తూ ఉంటాము. మంత్లో 3 times ఎప్పుడైతే మేము రైతులకి పే చేస్తూ ఉంటాము అది టైమ్లీ చేస్తూ ఉంటాము. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ లాస్ట్ 25 yearsలో ఒక్కసారి కూడా లేదు వెన్ వీ డిలేడ్ పేమెంట్స్ ఫర్ ఫార్మర్స్. అదే కాకుండా వాళ్ళు ఇచ్చే మిల్క్కి అష్యూర్డ్ మార్కెటబిలిటీ మేము అందిస్తూ ఉంటాము. అంటే మిల్క్ హాలిడేస్ అవన్నీ లేకుండా వాళ్ళకి అష్యూర్డ్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాం. సో రైతులు ఎప్పుడు సెంట్రల్ థీమ్ అండి కంపెనీ కోసం. సో అది చాలా పెద్ద బాధ్యత ఏదైతే నా మీద ఉందో ఇంకా మా కంపెనీ మా టీమ్స్ మీద ఉన్నాయో. సో డెఫినెట్గా నాకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అని అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం ఎక్సైటింగ్ ఫీలింగ్ కూడా ఉండింది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి హెల్త్ అండ్ న్యూట్రిషన్లో ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇది నా ప్యాషన్ని రియల్ చేసే ఆపర్చునిటీగా తీసుకుని నేను హెరిటేజ్లో జాయిన్ అయ్యానండి. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఫీలింగ్ ఫర్ మీ. ఓకే, హెరిటేజ్ అనే సంస్థ ఎప్పుడు రైతుల నుంచి నేరుగా పాలు సేకరించి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అయితే రైతులతో ఎలాంటి నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు అండ్ రైతులకి హెరిటేజ్తో ఎలాంటి అనుబంధం ఉంటుంది? ప్రతిరోజు మేము దగ్గరగా 3 లక్షల రైతుల దగ్గర నుంచి మిల్క్ ప్రొక్యూర్ చేస్తామండి. అండ్ డైలీ ట్వైస్ చేస్తాము. సో ఇట్స్ అ వెరీ 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 బిగ్ నెట్వర్క్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్, వెరీ కాంప్లికేటెడ్ నెట్వర్క్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. కానీ ఇందులో వచ్చే సాటిస్ఫాక్షన్ ఏంటంటే మేము డైరెక్ట్గా వాళ్ళతో పనిచేస్తూ ఉంటాము. వాళ్ళకి ఈ బిజినెస్, నేను ఇంతకుముందు చెప్పిన బిజినెస్ అడ్వాంటేజెసే కాకుండా చాలా ఇన్పుట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ రైతులకి సబ్సిడైజ్ క్యాటిల్ ఫీడ్ ఇస్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళ యానిమల్స్కి వచ్చే ఆహారం చాలా ఇంపార్టెంట్ వాళ్ళ హెల్త్ కోసం. డైరెక్ట్గా క్వాలిటీ మీద ఇంపాక్ట్. ఎగ్జాక్ట్లీ, క్వాలిటీ కోసం చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా మేము ప్రొక్యూర్ చేసే ప్రతి లీటర్ మిల్క్కి ఒక ట్రస్ట్లో లేకపోతే ఒక ఫండ్లో హెరిటేజ్ 10 పైసే పెట్టడం జరుగుతుందండి. అలాగే రైతులు కూడా వాలంటరీగా 10 పైసే పెడతారు. ఈ ట్రస్ట్ సర్టన్ సైజ్కి వచ్చిన తర్వాత రైతులకి ఎన్నో వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ రైతులకి ఒక వెరీ లార్జ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతుకి ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో ఈ ట్రస్ట్లో వాళ్ళకి యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ అప్ టు కవరేజ్ ఆఫ్ 2 lakh rupees ఇవ్వటం జరుగుతుందండి. ప్లస్ వాళ్ళకి మెడికల్ కవరేజ్ ఆఫ్ అప్ టు 50,000 rupees. This is a huge benefit in rural areas. So that is one thing we do. Ade kakunda maku 6 mobile veterinary clinics untayandi. These are basically vans on wheels that go from village to village to village on a daily basis.
అంటే మన 2 రాష్ట్రాల్లోనా లేకపోతే బయట కూడా? అక్రాస్ ఆల్ ఆర్ ప్రొక్యూర్మెంట్ నెట్వర్క్. సో ఇప్పుడు చూసుకుంటే హెరిటేజ్ స్కేల్ వీఆర్ ఆల్ అక్రాస్ సౌత్ ఇండియా. ఇక్కడ కోర్ మార్కెట్స్ మాకు ఇక్కడ ఉన్నాయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, వెస్ట్లో చూసుకుంటే మహారాష్ట్రలో కూడా మాకు చాలా ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయండి. అండ్ 2 years బ్యాక్ ఢిల్లీలో కూడా మేము ఆపరేషన్ స్టార్ట్ చేసాము. సో అక్రాస్ ఇండియా ఉంది. ఇట్స్ అ పాన్ ఇండియా నెట్వర్క్ ఫర్ us. And another very important benefit that we give the farmer is loans. We organize credit to the extent of 100 crores every single year. సో దట్ రైతులు వాళ్ళకి న్యూ యానిమల్స్ ఏదైతే కావాలో వాళ్ళు సేకరించవచ్చు. సో ఇట్స్ అ హ్యూజ్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. రైతులతో ఇంత మంచి అనుబంధం ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు గెట్ బెస్ట్ క్వాలిటీ మిల్క్ ఫర్ అవర్ సెల్స్ అండ్ వీఆర్ ఏబుల్ టు డెలివర్ టు ద కస్టమర్ ద ఫ్రెషెస్ట్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వీ హ్యాడ్. ఓకే. హెరిటేజ్లో మీరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మీ ఏ పనులు చూసుకుంటారు? బిజినెస్ స్ట్రాటజీసా, లేదా కొత్త కొత్త ప్రోడక్ట్స్ ప్రవేశపెట్టడం మీద, లేదా భవిష్యత్తు లక్ష్యాలు నిర్ణయిస్తారా? దేని మీద మీ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది? హెరిటేజ్లో వీ హ్యావ్ అ రియలీ ఆస్పిరేషనల్ విజన్ ఫర్ అవర్ సెల్స్ అండి. సో 2022లో అంటే ఇప్పటి నుంచి 5 yearsలో వీ వాంట్ టు బి అ 6,000 crore కంపెనీ ఇన్ రెవెన్యూ. Right now we are about 2,400 crores in terms of revenue. So definitely my aspiration, it's a very steep goal that we want to achieve. Now how we want to do it is existing markets slow we want to penetrate much more. New markets slow we want to introduce our products. North India low we want to be a formidable player. So we've done a couple of things to help us in this. We are growing organically. Recently మేము రిలయన్స్ డైరీ బిజినెస్ని కూడా అక్వైర్ చేయటం జరిగింది and we are in the process of integrating that business. So given the scenario that మేము 5 yearsలో ఒక 6,000 crore కంపెనీ అవ్వాలనేది నాకు స్పెసిఫిక్ టార్గెట్స్ ఇవ్వటం జరిగిందండి through the board and through senior management. So basically I'll be focusing a lot on marketing and brand building activities. So the silver jubilee year kabatti we have worked on our logo already and we have made it clearer and more readable. So chuste heritage oka essence which was the green color, red color, unka oval shape avanni pokattukunda unka open chesi unka clear ga chesi we are presenting it to the consumer. Right. So we are able to appeal to a broader range of consumers, the younger consumers also. Right. Secondly, I will be focusing a lot more on value added products. అంటే మిల్కే కాకుండా మేము ఆల్రెడీ పెరుగు చేస్తామండి, ఘీ చేస్తాం. అవే కాకుండా what are the other high margin exciting products that we can present to the consumer అనేది నా ఫోకస్ ఏరియా. సో ఆల్రెడీ కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ని ఇండియాకి తీసుకుని రావాల అనే ప్లాన్స్ ఉన్నాయండి. Yes, so we are looking at joint ventures with international companies. We will be giving more information in a month or so, but that is a huge focus area for me. New geographies, like I said, వాటిని మానిటర్ చేయటం, అక్కడ హెరిటేజ్ బ్రాండ్ని పాపులరైజ్ చేయటం, that will be another focus area for me. Okay. And technology is very important andi. If you're growing so much as a company, technology efficiencies undatam chala important. So in fact we are the first company in the dairy industry in India to run on an ERP system called SAP. And of course na work experience chuskunte nenu undergrad ayin tarata engineering lo I worked in venture capital and investing into smaller companies, and doing a lot of operational due diligence to be able to understand growth potential. So sort of in extension to that, heritage lo kuda inorganic growth opportunities em unnai ante mem evana companies ni acquire cheyagaltama like we did in the case of Reliance Dairy business. So that's another huge focus area because na previous experience also supports it. So these will be my focus areas in heritage andi. హెరిటేజ్ అమూల్ తర్వాత డైరీ ఇండస్ట్రీలో ఇంత సక్సెస్ఫుల్ అయిన కంపెనీ హెరిటేజ్నే. మీకు ఏడాదికి 15% లాభాలు ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏ కారణాలతో మెజారిటీ స్టేక్ ఇన్ రీటైల్ అవుట్లెట్స్ ఫ్యూచర్ గ్రూప్కి విక్రయించారు?
సో హెరిటేజ్ ప్రాఫిటబిలిటీ చూసుకుంటేనండి ఇట్స్ అబౌట్ 5+%. Okay. But growth has been very, very encouraging for us. Last 5 years లో ఒక average growth rate of 17% plus చూసాం in terms of revenues. Right. సో ఇప్పుడు మా రీటైల్ బిజినెస్ మేము యాక్చువల్లీ అందులో నుంచి డైవర్స్ చేయటం కాదండి, దాన్ని మేము ఫ్యూచర్ గ్రూప్లోకి కన్సాలిడేట్ చేసాం. I see. అంటే ఈ ట్రాన్సాక్షన్ ద్వారా మాకు ఫ్యూచర్ రీటైల్ లిమిటెడ్ అనే కంపెనీలో అబౌట్ 3.65% స్టేక్ వస్తుంది. రావటం జరుగుతుంది. Okay. సో వీఆర్ స్టిల్ అ పార్ట్ ఆఫ్ ద రీటైల్ ప్లే, వీఆర్ స్టిల్ అ పార్ట్ ఆఫ్ ద లార్జర్ రీటైల్ బిజినెస్. అండ్ దీని వెనకాల లాజిక్ ఏంటంటే రీటైల్ బిజినెస్కి స్కేల్ అవసరం, అండ్ Right. ఫ్యూచర్ రీటైల్ లిమిటెడ్కి అవసరమైన స్కేల్ ఉంది. దే ఆర్ ద లార్జెస్ట్ ఫుడ్ అండ్ గ్రోసరీ రీటైలర్స్ ఇన్ ద కంట్రీ. Secondly, we also wanted to focus into what is core to us, which is dairy business. Right. We want to Right. be a pan-India national player. So it worked out very well for both Future Retail Limited as well as Heritage Foods. And ఇందులో another unique opportunity ఏంటంటే as Heritage Foods మేము మా డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ రీటైల్ పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉన్న వాళ్ళ stores లో outlets వాడుకోవచ్చు. పెట్టొచ్చు మేము. Okay. Okay. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ దట్ వీ సా అండి ఆఫ్ డూయింగ్ దిస్ ట్రాన్సాక్షన్. అయితే ఇక్కడ హెరిటేజ్ అవుట్లెట్స్ అనే రీటైల్ పేరు మారుతుందా, పేరు కూడా కొంతకాలం కంటిన్యూ అవుతుంది? బ్రాండ్ కంటిన్యూ అవుతుందండి, బికాస్ ఇట్స్ బికమ్ సచ్ అ స్ట్రాంగ్ బ్రాండ్ దట్ ద బ్రాండ్ విల్ కంటిన్యూ టు బీ దేర్. ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ హ్యావింగ్ ద బ్రాండ్, ద ఎగ్జిస్టింగ్ బ్రాండ్. రైట్. మీరు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, కొంతకాలం విదేశాల్లో ఉండి ఉద్యోగం కూడా చేశారు. అయితే అక్కడ అనుభవాలు మీకు ఇక్కడ ఉపయోగపడుతున్నాయా? అక్కడ విద్య, అక్కడ ఎక్స్పీరియన్సెస్, లెర్నింగ్ ఏమైనా ఇక్కడ ఉపయోగపడుతుందా మీకు? డెఫినెట్గా ఐ థింక్ ఎక్స్పోజర్ కెనాట్ బీట్ ఎనీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ లైఫ్ అండి. సో నేను ఇంజనీరింగ్ యుఎస్లో చేశాను, అక్కడ చాలా ఎక్స్పోజర్ వచ్చింది, ఎందుకంటే నేను ఇంజనీరింగ్ బే ఏరియాలో చేశాను, విచ్ ఇస్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ద యుఎస్. సో అక్కడ చాలా ఎక్స్పోజర్ దొరికిందండి. అండ్ ఆఫ్టర్ దాట్ నేను వెంచర్ క్యాపిటల్లో పనిచేయటం జరిగింది. సో దట్ గేవ్ మీ ది ఆపర్చునిటీ టు సీ ద రైజింగ్ స్టార్స్ when it comes to industries in India. So that was a very, very unique experience for me. Because Stanford, of course, I don't have to explain about how good a university it is. It actually gave me a lot of experiential learning. So it was a wonderful experience being there, and I learnt a lot. What I would have learnt in a lifetime, akkadunna 2 years lo nenu ekkuga నేర్చుకున్నానండి. ఓకే. మీరు చిన్నప్పటి నుంచి చాలా మంచి స్టూడెంట్ అని విన్నాం. అయితే దీని వెనకాల మీ మదర్ వసుంధరాదేవి గారు అని అనుకోవచ్చా? డెఫినెట్గా ఇట్ వాజ్ ఆల్ అలాంగ్ మా మదర్ అండి. బికాజ్ నాన్నగారు ఎక్కువ బిజీగా ఉండేవారు, షూటింగ్స్కి వెళ్ళేవారు, ఎక్కువ ట్రావెల్ చేసేవారు, ఎక్కువ మిస్ అయ్యేవాళ్ళమి, కానీ ఆయనకి టైం దొరికేది కాదు. ఆ రోజుల్లో 7 to 8 మూవీస్ పర్ ఇయర్ చేసేవారు. ఇప్పుడు చూసుకుంటే హార్డ్లీ 1.5 మూవీస్ చేస్తూ ఉంటారండి. సో హీ వాజ్ వెరీ బిజీ, అండ్ మై మదర్ వాజ్ అ వెరీ మోటివేటెడ్ పర్సన్. సో whatever she couldn't do, మేము చేయాలని అనుకునేవారు. అండ్ she was a self learner. She was always she had limited experience and exposure marriage mundu in terms of education also. She had a good education but very limited, but she learnt everything herself. And నాన్నగారు కూడా ఆవిడకి ఫుల్ ఎంపవర్మెంట్ ఇచ్చారు. ది ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానివ్వండి, ఫ్యూచర్ సెక్యూరిటీ గురించి కానివ్వండి, ఎక్సెట్రా. సో షీ వాజ్ ఆల్వేస్ దేర్, అండ్ వాట్ ఎవర్ షీ కుడెంట్ డూ షీ వాంటెడ్ అస్ టు లెర్న్. షీ మేడ్ అస్ లెర్న్ ద టఫ్ వే. సో ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఇది స్కూల్కి వెళ్ళాలి, ట్యూషన్స్కి వెళ్ళాలి అని ఎక్కువ చెప్పేవారు. కానీ బాగా పర్ఫామ్ చేస్తే షీ యూస్ టు బీ ఈక్వలీ లీనియంట్ అండ్ ఈక్వలీ ఫ్రెండ్లీ. So she was a very good balance, being very balance between being strict and a disciplinarian and being a very friendly person. ఓకే. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు, మీ భర్త లోకేష్ కంపెనీలో డైరెక్టర్గా ఉండేను, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద ఫౌండర్. అయితే వాళ్ళిద్దరు రోల్ ఇప్పుడు కూడా కంపెనీలో ఏమైనా ఉందా? మీరు ఎప్పుడైనా చంద్రబాబు గారిని అడ్వైజ్ అడుగుతారా బిజినెస్ విషయంలో? లోకేష్ని కానీ అడుగుతారా? సో వెన్ ఇట్ కమ్స్ టు లాట్ ఆఫ్ థింగ్స్ నేను డెఫినెట్గా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అడ్వైస్ తీసుకుంటానండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్, చంద్రబాబు గారు లే చేసిన ఫండమెంటల్స్
Right. బిజినెస్లో ఇంకా చాలా క్లియర్గా ఉన్నాయి అండ్ యునో వీ డోంట్ హ్యావ్ టు గో బ్యాక్ టు హిమ్ టు ఆస్క్ హిమ్ Right. those things, but we are inspired by the fundamentals or the themes that he established in our business. Okay. ఒకటేమో farmer empowerment. Right. So అక్కడ కాంప్రమైజ్ ఏం లేదు because the company was started to make accurate payments to farmers, to give them marketability for their milk, to give them a source of income and livelihood. Right. So that fundamental principle will continue to be there. It always continues to be there. And the logic here is also that రైతులతో ఒక మంచి రిలేషన్షిప్ ఉంటే బెస్ట్ క్వాలిటీ మిల్క్ వస్తుంది and that we can give it to the consumer Customer. through our best quality products. So Right. quality is another second fundamental principle based on which the company was established. Andy. Thirdly, corporate governance. Right. So ఇండియాలో చాలా కంపెనీస్ చూస్తున్నాము. ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ దట్ కార్పొరేట్ governance policies etc are not in place. Corporate governance has been very very important and our results మేము ఇప్పుడు రీప్ చేస్తున్నామండి. చాలా రీసెంట్గా హెరిటేజ్కి ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ అవార్డ్ గోల్డెన్ పీకాక్ జరిగిందండి. గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ అది Right. లండన్లో ఇవ్వటం జరిగింది. ఇట్స్ ఇంటర్నేషనల్ award that we Right. received very recently. So we are all very proud of it. Our Vice Chairman and Managing Director Bhuvneshwari garu also went and received the award andi akkadi nunchi. Right. So corporate governance is really important. Transparency is very important. And efficiencies are very important. And how can you be more efficient? If you use technology in the best way possible. Right. So ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 25 years బ్యాక్ ఎస్టాబ్లిష్ చేశారో ఆ ప్రిన్సిపల్స్ కంపెనీకి ఈరోజు కూడా డ్రైవింగ్ ఫ్యాక్టర్స్. సో డెఫినెట్లీ హీస్ ఆర్ ఇన్స్పిరేషన్, హీస్ ఆర్ విజనరీ ఫర్ ద కంపెనీ. అంటే చిన్న చిన్న క్రైసిస్లో వచ్చినప్పుడు లోకేష్ చెప్పు నువ్వు ఎలాగ చేసుకోవాలి అలాగా అంటే అర్జెంటుగా కాల్ చేసి అడగడం ఏమైనా జరుగుతుందా మీకు? Definitely they're always there Andy in case we need any help. Kani what we also need to understand is that family company lo chala Right. strategic role play chestundi Right, valla. right. Most of the company is professionalized. So ప్రతి డివిజన్ కి మా డైరీ డివిజన్ కానివ్వండి, రీటైల్ డివిజన్ కానివ్వండి, It's not individual driven. we have professionally trained teams, we have COs in place, Right. we have head of departments and అందరికి చాలా ఎంపవర్మెంట్ ఇవ్వటం జరిగింది. Right. So they're all very professionally run. So day-to-day operations lo we don't see those issues. Okay. But when it comes to strategic thinking, definitely a bounce of ideas with you. many people, many other people. Right. Naku walking mentor emo ma mother-in-law andi because she was a co-founder at the Right. company. She was there from day one, so she knows the industry, the company, the people in and out. Right. So she is there she's traveling a lot. She goes to our 150 plus plants, Ippudu milk kuda. procurement centers. Ippudu kuda. So varamlo at least 3 to 4 days ekku travel chestu untaru avada. So she is the person who's going around. She knows field level realities of what's happening in the business. So Right. she's also available for me. Right. మీరు సినిమా ఇంకా రాజకీయ రంగాలకి చెందిన 2 పెద్ద కుటుంబాల నుంచి వచ్చారు. మీ తాతగారు ఎన్టీ రామారావు గారితో ప్రారంభిస్తే మీ నాన్నగారు బాలకృష్ణ పెద్దనాన్న, ఇటు మామగారు చంద్రబాబు నాయుడు గారు, మీ భర్త లోకేష్ కూడా ఈ మధ్యన మంత్రి అయ్యారు. అయితే మీకు ఎప్పుడైనా అనిపించలేదా సినిమా కానీ రాజకీయాల్లో కానీ రావాలని? చిన్నప్పటి నుంచి మేము ఫ్యామిలీలో ఎక్కువ ఎడ్యుకేషన్ కోసం ప్రాధాన్యత ఇచ్చేవారండి. సో మదర్ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రతి సమ్మర్ క్యాంప్ ఇంటర్నేషనల్లీ లేకపోతే ఇండియాలోనే పంపించేవారు.
సో ఎక్స్పోజర్ సినిమాలకి చాలా తక్కువగా ఉండేసరికి, షూటింగ్స్కి వెళ్ళటం చాలా తక్కువగా ఉండేసరికి ఎక్కువగా ఎడ్యుకేషన్ మీదే దృష్టి ఉండిందండి. And not just that, while we were growing up, my mother's side of the family influence chala ekkuva undedi. So everyone is very well educated there. They all went abroad and studied. So koncham aa influence kuda ekkuva ayindi. So unless there was an international shoot of a movie and summer holidays undi, it's a good opportunity nanagartho time spend cheyadaniki anukunte mem ekku velle valmandi. But otherwise it was mostly education for us growing up. సో అంత ఇంట్రెస్ట్ పెద్ద ఉండేది కాదండి. ఎందుకంటే మీరు అందంగా ఉంటారు, మీకు ఆ జెనెటిక్ యూ హ్యావ్ ద జీన్స్, సో అందుకని అడిగాను సినిమాలోకి ఎందుకు వద్దాం అనుకోలేదు. యా, సో ఐ థింక్ న్యాచురలీ గ్రోయింగ్ అప్ పెద్ద అంత ఇంట్రెస్ట్ లేదు. అండ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాజ్ ఆల్వేస్ ప్యాషనెట్ అబౌట్, అండ్ హెరిటేజ్ వాజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చేయడానికి. బట్ థ్యాంక్స్ లాట్ ఫర్ ద కాంప్లిమెంట్. రాజకీయాల్లో కూడా రావాలనుకోలేదా? It's not a thought at all for me, Andy. I'm very happy serving farmers directly through our business, and serving customers with the best quality, nutritious products that we make through Heritage brand. ఓకే, అంటే మీ నాన్నగారు బాలకృష్ణ గారితో లాస్ట్ ఇయర్ మాట్లాడుతున్నప్పుడు అడిగితే అన్నారు, ఆమె నా కూతురు కంటే ఇప్పుడు వాళ్ళ కోడలుగా ఎక్కువ నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేను రాజకీయాలు. కానీ ఇప్పుడు మీరు ఇంత స్ట్రెస్ఫుల్ డే లీడ్ చేసి ఇంటికి వచ్చేసరికి మీరు ఎలా రిలాక్స్ అవుతారు? దేవాంష్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా, లేదా ఏమైనా హౌ డూ యూ గెట్ టుగెదర్ విత్ ఫ్రెండ్స్? Yes, yeah. It's been a very busy time Heritage lo andi. We've been doing a lot of rebranding activity ma Silver Jubilee year lo. So if you look at the logo on my shirt also, it's the new logo. Not just that, recent ka Reliance Dairy business acquisition jarigindi. Also ma retail business ni Future Retail Limited loki consolidate cheyalani nischayinchukunnamu. So we're in that process, and that took away a lot of my time because that was my experience before I joined Heritage. So of course it's very stressful coming back home andi, kani chala satisfaction tho nenu intiki tirugostanu. అండ్ ఆ సాటిస్ఫాక్షన్ ప్లస్ దేవాంష్ని చూడటం నాకు చాలా ఆనందకరంగా ఉంటుందండి. అండ్ హీ ఈస్ మై స్ట్రెస్ బస్టర్. మై ఫోకస్ ఆర్ జస్ట్ దేవాంష్ అండ్ హెరిటేజ్ యాజ్ ఆఫ్ నౌ. ఐ వుడ్ లవ్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ ఫ్యామిలీ ఫస్ట్ అండ్ దెన్ ఫ్రెండ్స్. కానీ ఫ్యామిలీ డిస్లొకేషన్ అయ్యేసరికి చాలా కష్టంగా ఉంటుందండి. సో it's not only difficult for me, it's difficult for the men of the family also. ఎందుకంటే రైట్ నా మామగారిని చూసుకుంటే, లోకేష్ని చూసుకుంటే, వాళ్ళిద్దరు అమరావతి అండ్ న్యూ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి అంకితం అయిపోయారండి. సో వెరీ టఫ్, దొరకడం లేదన్నమాట ఈ మధ్య. హార్డ్లీ ఇంతకు ముందు అట్లీస్ట్ మెసేజెస్ మీద దొరికేవారండి, కానీ ఇప్పుడు మినిస్టర్ అయిన తర్వాత మెసేజెస్ మీద కూడా దొరకట్లేరు. బట్ ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ బికాస్ వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ అ బిగ్గర్ గోల్. సో దే వాంట్ టు మేక్ ఆంధ్రప్రదేశ్ అ టాప్ స్టేట్. ఇక్కడ హెరిటేజ్ని మేము టాప్ డైరీ కంపెనీగా డెవలప్ చేయాలని చూస్తున్నామండి. ఓకే, అయితే మీరు ఇప్పుడు సౌత్ కాకుండా నార్త్లో కూడా వెళ్తున్నారు కదా, ట్రెండ్స్ గురించి చెప్తారా? డైరీ ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్స్ గురించి కొంచెం వివరిస్తారా? సో డైరీ ఇండస్ట్రీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి రైట్ నవ్ ఇన్ ఇండియా. ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ 25% ఆఫ్ డైరీ ఇండస్ట్రీ ఆర్గనైజ్ సెక్టర్. ఈజ్ ఇట్? ఎస్, ఇట్స్ వెరీ వెరీ లో. మనం జనరల్గా పెద్ద పెద్ద సిటీస్లో ఎక్కువ ప్యాకేజ్ మిల్క్, ప్యాకేజ్ ప్రోడక్ట్స్ చూసుకుంటామని అనుకుంటూ ఉంటాము, కానీ యాక్చువల్గా చూసుకుంటే ఆర్గనైజ్ సెక్టర్ పెనిట్రేషన్ చాలా లోగా ఉంది. ప్లస్ సెక్టర్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, ప్రతి సంవత్సరం 15 to 20% గ్రో అవుతుంది. సో ఇట్స్ లుకింగ్ వెరీ వెరీ ఎక్సైటింగ్ ఓవర్ దర్. అండ్ సెకండ్లీ అర్బనైజేషన్ పెరిగేసరికి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగేసరికి అందరూ కన్వీనియన్స్, కన్సిస్టెన్సీ ఆఫ్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ మీద ఫోకస్ చేస్తున్నారు యాజ్ కన్జ్యూమర్స్. సో దట్ ఈస్ వేర్ దేర్ ఇస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ నాట్ ఓన్లీ ఫర్ మిల్క్ కానీ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఆల్సో. అంటే 15 years క్రితం చూసుకుంటే పీపుల్ యూస్ టు మేక్ గీ ఎట్ హోమ్, కానీ ఇప్పుడు చూసుకుంటే బయటకు వెళ్ళి స్టోర్లో కొనుక్కుంటారు. సేమ్ థింగ్ విత్ కర్డ్ ఆర్ పెరుగు ఆల్సో అండి. So these are very interesting trends that we are seeing in dairy industry. Convenience is becoming important. Urbanization is taking over industry. And also in the process మనం చూసేది ఏంటంటే
products that are core to Indian, routines or Indian culture are very important. So we want to, Heritage as a company, we want to ride on this wave of dairy industry in India. Right. Ade kakunda, we want to achieve our goal of doing 6,000 crores by 2022 in the next 5 years in terms of revenue, Andi. So almost double or more than that? Actually. Yeah, actually almost triple our revenue from yes. what it was in the last financial year. Right. Ade kakunda, these exciting, interesting, high margin, value added products దేని గురించి అయితే నేను మాట్లాడాను, దాని కాంట్రిబ్యూషన్ 40% తీసుకెళ్ళటం మాకు చాలా ఇంపార్టెంట్ అండి. And we are working on a huge marketing campaign. We are rebranding ourselves as a company because we want to be a recognizable, formidable pan-India player. So I'm really excited about the way forward for Heritage and overall for the dairy industry because it's good for the nation. Yeah, let's go and have some Yeah. coffee. So please have some coffee. థ్యాంక్స్ సో మచ్. మహిళా సీఈఓస్ చెప్తూ ఉంటారు, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం చాలా క్లిష్టమైన, సున్నితమైన అంశం అని. ఈవెన్ ఇందిరా నూయి, పెప్సికో సీఈఓ చెప్పారు, తాను ఒకసారి ప్రెసిడెంట్ అయ్యాను అనే విషయం చాలా సంతోషంగా వెళ్ళి ఇంట్లో చెప్తూ ఉంటే వాళ్ళ అమ్మ అన్నారట, నువ్వు ముందు వెళ్ళి పాలు తీసుకురా, ఇంట్లో పాలు అయిపోయాయి అని. ఆమె పాలు తీసుకొచ్చాక అన్నారట, నువ్వు బయట ఏదైనా హోదా అనుభవించవచ్చు, కానీ ఇంటికి వచ్చేసరికి నువ్వు ఒక తల్లివి, ఒక కూతురువి, ఒక భార్యవి, ఇది మాత్రం మర్చిపోకు అని. అయితే ఇలాంటి ఇష్యూస్ మగవాళ్ళకి ఎదురవుతాయి అంటారా, లేదా మహిళలకే ఉంటాయా? సో ఇందిరా నూయి గారు లాంటి ఎగ్జాంపుల్స్ చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మనం టాప్ బ్యాగ్స్ చూసుకుంటే ఇండియాలో హెడ్ చేసే వాళ్ళందరూ మహిళలే. అరుంధతి భట్టాచార్య గారు ఉన్నారు, అలాగే చందా కొచ్చార్ గారు ఉన్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ని రన్ చేసే ఆవిడ. సో అలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఆల్ దీస్ పీపుల్ మేనేజ్ దేర్ వర్క్, దేర్ లైఫ్, దేర్ ప్యాషన్, ఎవ్రీథింగ్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ దే కెన్. సో వాళ్ళు చేయగలిగితే నేను ఎందుకు చేయలేను అని అనిపిస్తుందండి. సో ఐ థింక్ ఇట్స్ అ టఫ్ బ్యాలెన్స్, బట్ ఇట్ ఈస్ డూయబుల్. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ బ్యాలెన్స్ ఇట్. అత్తగారు కూడా చేస్తారండి. షీస్ బిన్ వర్కింగ్ సిన్స్ లోకేష్ వాజ్ అ స్మాల్ కిడ్. సో దేర్స్ మెనీ ఎగ్జాంపుల్స్ డెఫినెట్లీ. అండ్ నాకు అనిపించేది ఏంటంటే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ 80% అండి, ఆర్ 75%. నో వన్ కెన్ ఎయిమ్ ఫర్ 100%. కరెక్ట్. కానీ ఎప్పుడైతే నాకు పర్సనల్గా వర్క్ అండ్ పర్సనల్ లైఫ్లో కాన్ఫ్లిక్ట్ ఉంటుందో రెండింటిని కంబైన్ చేస్తాను. ఇట్స్ ఇన్ఎవిటబుల్. ఫర్ ఇన్స్టెన్స్ సాటర్డే మార్నింగ్స్ జనరల్గా మాకు హెరిటేజ్ ఫ్రెష్ స్టోర్ ఓపెనింగ్స్ ఉంటాయండి. అప్పుడు దేవాంశ్ జనరల్గా ఫ్రీగా ఉంటారు, అత్తగారు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో దేవాంశ్ని నేను స్టోర్కి తీసుకెళ్తాను. అతను కూడా ఎక్స్పోజర్ వచ్చినట్టు ఉంటుంది, అతను ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు స్టోర్స్లో. సో ఐ జస్ట్ కంబైన్ బోత్. అండ్ ఎప్పుడైనా స్టోర్ విజిట్స్ చేసేటప్పుడు కూడా దేవాంశ్ని తీసుకెళ్తాను. సో ఇప్పుడు ఎలాగైపోయిందంటే స్టోర్ విజిట్స్లో ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే దేవాంశ్కి, నేను సాయంత్రం ఈ నైట్ 9-9:30 కూడా ఇంటికి వెళ్తే దేవాంశ్ హెరిటేజ్ స్టోర్కి వెళ్దాం అని అడుగుతూ ఉంటారు. ఆల్మోస్ట్ రొటీన్ అయిపోయింది. సో ఐ థింక్ ఇట్స్ ఇన్ఎవిటబుల్ టు మిక్స్ బోత్ అండి, అండ్ దట్స్ హౌ యూ కెన్ బీ మోస్ట్ ఎఫిషియంట్. సో ఐ రియలీ అప్రిషియేట్ ఇండియన్ కల్చర్ వే యూ హ్యావ్ ఫ్యామిలీ సపోర్ట్ టు టేక్ కేర్. దట్స్ ట్రూ. యా. రమణి గారు, మీరు ఇంత ఫిట్గా ఎలా ఉంటారు? మీ ఎక్సర్సైజ్ అండ్ డయట్ స్కెడ్యూల్ గురించి చెప్తారా? అండ్ లోకేష్ ఓపెన్ హార్ట్లో మొన్న మాట్లాడుతూ అన్నారు, తన ప్రైమ్ వీక్నెస్ ఇస్ ఫుడ్, ముఖ్యంగా స్వీట్స్. అలాంటి వీక్నెస్ మీలో ఏం కనిపించడం లేదు. యాక్చువల్లీ యుల్ బి సర్ప్రైజ్ అండి, నేను చిన్నప్పుడు చాలా లావుగా ఉండేదాన్ని. ఎంత లావుగా ఉండేదాన్ని అంటే స్కూల్లో స్టూడెంట్సే కాదు, టీచర్స్ కూడా నన్ను టీచ్ చేసేవారు. సో నాకు కాన్ఫిడెన్స్ పోవటం అలా అనిపించేది. ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. సో పెరిగే కొద్దీ న్యాచురల్గా ఐ లాస్ సమ్ వెయిట్. స్పోర్ట్స్లో కొంచెం యాక్టివ్గానే ఉండేదాన్ని. బట్ నేను యాక్టివ్గా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి కొంచెం హెల్దీగా తినటం ద్వారా ఇంకా కొంచెం వెయిట్ తగ్గానండి. ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఐ గాట్ అండ్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్ వాజ్ బ్రిలియంట్. సో అప్పటి నుంచి ఇట్స్ బికమ్ వెరీ మచ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్, ఫిట్నెస్ అండ్ బీయింగ్ హెల్దీ. సో ఇప్పుడు ఎలాగో న్యాచురల్ ఎక్సర్సైజ్ దేవాంశ్ చుట్టూ కొడుకు చుట్టూ ఉంటే అయిపోతుందండి. సో టైం ఎక్కువ దొరకదు, అయినా కూడా ఇట్స్ వెరీ మచ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఐ వోంట్, చాలా మంది జిమ్కి వెళ్ళటం ఒక బర్డన్ గా ఫీల్ అవుతారు. నాకు స్విమ్మింగ్ చేయటం, జాగింగ్ చేయటం ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుందండి. డెఫినెట్ గా వీక్నెసెస్ కూడా ఉన్నాయండి. ఐ లవ్ మై ఫుడ్. ఏమైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు నేను ఐ లవ్ టు ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇండియన్ ఫుడ్, వెస్టర్న్ ఫుడ్.
ఎక్సెట్రా. నాకు బయటికి రెస్టారెంట్స్కి వెళ్తాం అంటే చాలా ఇష్టం. కానీ అది మోడరేట్ చేసుకుంటే ఐ థింక్ Portion control. Yes. ఎనీవన్ కెన్ బీ ఫిట్. మీరు బిజినెస్ కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ యాక్టివిటీస్లో కూడా కొంత ఇన్వాల్వ్ అవుతారు. ఎన్టీఆర్ ట్రస్ట్లో మీ రోల్ ఏంటి? అపార్ట్ ఫ్రమ్ హెరిటేజ్ ఫుడ్స్ అండి, ఎన్టీఆర్ ట్రస్ట్లో కూడా ఐఎమ్ అ ట్రస్టీ. I see. And ఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్ యాక్చువల్లీ అన్ ఆర్గనైజేషన్ దట్స్ బిన్ అరౌండ్ ఫర్ 20 years now. సో Right. ఎన్టీఆర్ తాతగారివి ఏవైతే ఆశయాల్ని ఆకాంక్షలను నెరవేర్చడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము చాలా కృషి చేస్తామండి. Okay. డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేస్తాము. వీ వర్క్ ఇన్ హెల్త్, వీ వర్క్ ఇన్ ఎడ్యుకేషన్, వీ వర్క్ ఇన్ ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్స్, we work in safe drinking water because it's so important for health. True. We work in disaster relief. We also work in Telugu culture and language andi. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను చాలా మటుకు సర్ప్రైజ్ విజిట్స్ మీద వెళ్తూ ఉండేవాళ్ళు. మీరు ఎప్పుడైనా హెరిటేజ్ ఫ్యాక్టరీస్ కానీ అవుట్లెట్స్ కానీ మీ ఆఫీస్ కానీ సర్ప్రైజ్ విజిట్స్ మీద వెళ్తూ ఉంటారా? మీరు ఎలాంటి బాస్? టఫ్గా ఉంటారా? సాఫ్ట్ అండ్ ఫ్రెండ్లీగా ఉంటారా? Yes. I think that's a very interesting question, Andy. ఎందుకంటే I definitely go to heritage stores to do surprise visits. కానీ నాకన్నా ఎక్కువగా నాకన్నా రిలీజియస్గా చేసే పర్సన్ మా అత్తగారండి. ఆవిడ హెరిటేజ్ స్టోర్స్కే కాకుండా హెరిటేజ్ ప్లాంట్స్కి వెళ్తూ ఉంటారు. ప్రతి వారం 3 to 4 days హెరిటేజ్ పని మీదే ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఆమంతా హ్యాండ్స్ ఆన్గా ఆవిడంతా ఫీల్డ్ లెవెల్ రియాలిటీ కంపెనీలో వేరే ఎవరికి ఉండదండి. సో షీ డస్ ఇట్ అలాట్. బట్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ డెఫినెట్లీ బీయింగ్ టఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ బీయింగ్ అ ఉమెన్. కానీ అట్ ద సేమ్ టైం కంపెనీలో కల్చర్ ఎటువంటిదంటే ఎంప్లాయీస్ అందరినీ సేమ్ లెవెల్లో చూస్తామండి. So I don't call them employees. In fact, I like to call them colleagues. Right. Because everyone is at the same level. Right. So that is the kind of culture we are building in the organization. That's a very modern way of seeing things, and it's a step forward. ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే విలేజ్ లో ఉన్న ప్రొక్యూర్మెంట్ ఇన్ఛార్జ్ is the most important person in the company, more important than I am. Right. Today. He is the one who directly deals with the farmer on a daily basis. He is the one who helps spread heritage, ఒక మెసేజ్ ఏంటో, విజన్ ఏంటో, మిషన్ ఏంటో. He's the one who's able to share that with the farmer. Right. And he's the one who will work for the empowerment and encouragement of the farmer. Right. So I feel that everyone has to be at the same level, Andy. And that's how we treat our colleagues with the company, if I may. That's wonderful. Yes. Thank you, Andy. Brahmani garu, మీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకున్నందుకు. We are hoping that under your leadership, Heritage will scale great heights, and all the best, Andy. Thank you so much, Madhvi. It's been my pleasure. థ్యాంక్స్ సో మచ్. వచ్చే వారం మరొక బిజినెస్ లీడర్ని కలుద్దాం. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.